హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఒక కంటెంట్ క్రియేటర్. హాయ్ చరణ్. హాయ్ అక్క. సో ఎందుకు కన్నడ వదిలేసి ఇక్కడ ఎందుకు ట్రై చేస్తున్నావు? అంటే బేసిక్గా నేను స్టార్ట్ చేసినప్పుడు ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు హీరో అంటే చిరంజీవి గారే అక్క. ఇక్కడైతే నీ ఫేవరెట్ హీరో ఎవరికి తెలుగు? నాకు హీరో అంటే చిరంజీవి గారే, కానీ భక్తుడైతే నేను పవన్ కళ్యాణ్ గారికి. అందరు ట్రెండ్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అని పెట్టుకుంటా. లేదక్క, లేదు. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే ఉంది నా బయో, పవన్ కళ్యాణ్ డివోటీ అనే ఉంది. నా రూమ్లో కూడా ఒక పెద్ద వాల్ పోస్టర్ కూడా ఉంది. అసలు ఏమవ్వాలని ఇండస్ట్రీలో కూడా ఒక హీరో అవ్వాలనా, ఆర్టిస్ట్ అవ్వాలనా? ఇనిషియల్గా అయితే నాకు హీరోనే అక్క. ఇప్పుడు అమ్మాయిలతో కూడా రీల్స్ అవి చేస్తూ ఉన్నావు, చూసా నేను. అమ్మో అక్క, అమ్మో అక్క, అది ఇప్పుడు అక్క. సో ఇక్కడ మంచి మీకు క్రష్ ఎవరికి? వద్దక్క, వద్దక్క. నేను చెప్తే అంటే అమ్మాయి కూడా తెలుసు నాకు క్రష్ ఉంది అని, కానీ చెప్తే బాగోదు. సో నీ సర్వే ఎట్లా అవుతున్నావు? అసలుకి నీవు ఫుడ్ విషయంలో కూడా చాలా స్ట్రగుల్స్ పడతావని చెప్పేసి విన్నా. అసలుకి ఎట్లా సర్వే అవుతున్నావు చెప్పు. అక్క ఇది చెప్తే మా మమ్మీ చూస్తుంది, మళ్ళీ ఫోన్ చేసినా నేర్చుకుంటుంది. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే రాత్రులు నా వర్త్ లేదేమో, నేనేం చేయలేనేమో లైఫ్లో, మేబీ నేను ఇక్కడే ఆపేయాలి, ఐ మీన్ సూసైడల్ థాట్స్ దాకా వెళ్ళిపోయింది. బట్ ఎందుకు మళ్ళీ ట్రై చేయలేదా? సడన్ ఆల్ ఆఫ్ సడన్ ఓన్లీ యాక్టింగ్ కోసం అన్ని వదిలేసావా? అంటే ఐ న్యూ ఇట్ బిఫోర్ ఐ లైక్ 100% మొత్తం ఇచ్చే ముందు నాకు తెలుసు ఇలాంటి స్ట్రగల్స్ ఉంటాయని. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఒక కంటెంట్ క్రియేటర్. సో కన్నడ నుంచి ఇక్కడికి వచ్చి ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారు. ఎందుకు, ఎలా, తన్నడికి తెలుసుకుందాము. హాయ్ చరణ్. హాయ్ అక్క. సో ఎందుకు, ఎలా, ఎందుకు అన్నాను అంటే సో ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కన్నడ వదిలేసి ఇక్కడ ఎందుకు ట్రై చేస్తున్నావు? అంటే బేసిక్గా నేను స్టార్ట్ చేసినప్పుడు ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు హీరో అంటే చిరంజీవి గారే అక్క. ఈవెన్ దో మాకు కన్నడలో రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఇంకా అంబరీష్ గారు, చాలా మంది ఉన్నారు. కానీ నేను పుట్టింది కేజీఎఫ్ కోలార్ కాబట్టి మాకు తెలుగు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. మా ఊర్లో ఇద్దరే హీరోలక్క, అయితే చిరంజీవి అంటే బాలయ్య, ఇద్దరే. సో మా ఫ్యామిలీలో కూడా ఎలా అంటే హాఫ్ ఫ్యామిలీ బాలయ్య బాబు సైడ్ అయితే హాఫ్ చిరంజీవి గారి సైడ్ మేము. సో నేను కూడా చిరంజీవి గారిని చూసి వాళ్ళ డాన్స్ని నేను ఇంకా గుర్తుంది. ఇంద్ర వాజ్ ద ఫస్ట్ మూవీ నేను థియేటర్లో చూసింది, చాలా చిన్నవాడిని కానీ ఇంకా గుర్తుంది. సో అందువల్ల నాకు చిన్నప్పటి నుంచే తెలుగు అంటే ఒక సైడ్ కనెక్షన్ పెరిగిపోయింది. సో అందుకని పెద్ద అయిన తర్వాత కూడా ఏదైనా ఒకటి చేస్తే తెలుగులో ఏదో చేయాలి. కన్నడలో ఉన్నా కానీ మేబీ అక్కడ చేస్తే నాకు ఇంకా బాగా అనిపిస్తుందేమో అనిపించింది. సో అందుకు. సో అక్కడ లాంగ్వేజ్ కూడా నీకు తెలుగు అనేది ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నావా, లేదు అంటే బెంగళూరులో ఉన్నప్పుడు నేర్చుకున్నా? బెంగళూరులో మేము తెలుగు మాట్లాడతాం. ఎలా ఉంటుందంటే ఎక్కడుండవు, ఏం చేస్తూ ఉండవు, బాగుండవా, ఎప్పుడు వస్తావు, ఇలాంటి తెలుగు ఉంది. కానీ బేసిక్గా తెలుగు ప్రాపర్ తెలంగాణ ఆంధ్ర సైడ్ తెలుగు అయితే నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నా. సో నువ్వు చాలా స్ట్రగుల్స్ పడుతున్నావు, ఇంకా స్ట్రగ్లింగ్లోనే ఉన్నావు అని విన్నాను. సో నీ సర్వే ఎట్లా అవుతున్నావు? అసలుకి నువ్వు ఫుడ్ విషయంలో కూడా చాలా స్ట్రగుల్స్ పడతావని చెప్పేసి విన్నా. అసలుకి ఎట్లా సర్వే అవుతున్నావు చెప్పు. అక్క ఇది చెప్తే మా మమ్మీ చూస్తుంది, మళ్ళీ ఫోన్ చేసినా నేర్చుకుంటుంది. సో బేసిక్గా ఎలా అవుతుందంటే ఇంట్లో నేను చాలా పదాలు చెప్తున్నా అక్క. బేసిక్గా నేను చెప్పను, నాకు అలవాటు లేదు. కానీ రీసెంట్ టైమ్స్లో అయితే ఇంట్లో నేను చాలా పదాలు చెప్తున్నా. మంచిగా తింటున్నా, మంచిగా ఉన్నా, ఏం టెన్షన్స్ లేదు, నెలకి కొంచెం అమౌంట్ ఇంటికి పంపుతున్నా. సో కొంచెం సైలెంట్ ఉన్నారు. వాళ్ళకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎలా తెలీదు అంటే రోజు పొద్దున్న లేస్తా, అది లేట్గా లేస్తా, ఆఫ్టర్నూన్ లేస్తా, లేచి బయటికి వెళ్తా, కాఫీ తాగుతా, సాయంత్రం దాకా సార్టెడ్. సాయంత్రం 6:30, 7 o'clockకి పానీపూరి ఉంటుంది కదా, గోల్గప్ప, అక్కడికి వెళ్ళడం 2 ప్లేట్లు 40 రూపీస్. అది మొత్తం ఆలు ఉంటుంది కాబట్టి, స్టఫ్ అయి ఉంటుంది కాబట్టి, అది ఒక 2 ప్లేట్లు తిని ఒక 1 లీటర్ బాటిల్ వాటర్ తాగేస్తా. రాత్రి 2:30 దాకా మెలుకుంటా, పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 1 గంట. సో నా సైకిల్ ఇలా ఉంటుంది. సో డబ్బులు ఎక్కడ సేవ్ చేయొచ్చు, ఎక్కడ సేవ్ చేయకూడదు అనేది మైండ్లో చాలా కూర్చొనేసింది ఇప్పుడు. మేబీ నేను ఎప్పుడు సెటిల్ అవుతానో తెలియని స్టేజ్లో ఉన్నా.
అండ్ డబ్బులంటే విలువ అంటారు కదా, నాకు ఇప్పుడు తెలుస్తుంది. నా వీడియోస్లో చూడొచ్చు మీరు, డబ్బులు ఉన్నప్పుడు ఒక 46,000 రూపీస్ ఒక షూ కొన్నది కూడా టైం ఉంది. అప్పుడు నాకు విలువ తెలీదు. ఇప్పుడు నేను ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ వచ్చి ఏదో చేయాలి అని తపన పడుతున్నప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఒక 100 రూపాయల వాల్యూ ఏంటని. సో బయటకి ఎప్పుడు చెప్పలేదు, నా ఫ్రెండ్స్ కూడా తెలీదు. మమ్మీకి రోజు తెలిస్తే అంతే ఇక నాకు కాల్ చేసి వేసుకుంటుంది, తిరిగి వచ్చే ఇంటికి అంటది. సో ప్రాపర్ ఫుడ్ లేకుండా ఏమి లేకుండా ఇన్ని స్ట్రగుల్స్ పడుతూ ఇక్కడ ఉండే బదులు కన్నడలో కూడా నీకు అక్కడ ఇంట్లో హోమ్ ఫుడ్ ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు. కన్నడ ఇండస్ట్రీలో ట్రై చేయొచ్చు కదా, ఎందుకు తెలుగులోనే ట్రై చేయాలని? అది గట్స్ అంటారు కదా అక్క, ఏదో ఒకటి చేస్తా ఈ రోజు కానీ రేపు, ఆ గట్ ఫీలింగ్ ఉంది. మేబీ ఈ రోజు ఇలా ఉన్నాను, రేపు దీనికన్నా తక్కువ అవ్వచ్చేమో, కానీ ఎల్లుండి అయితే పక్కా కొడతా. ఆ గట్ ఫీలింగ్ ఉంది, అందుకు ఇక్కడే స్ట్రగుల్ అవుతూ ఉన్నా. ఆ స్ట్రగుల్ అన్నాను, మేబీ డౌన్ ద లైన్ 10 years తర్వాత నేను ఈ రోజు గురించి ఆలోచించి నవ్వుకోవచ్చేమో, కానీ ఈ రోజు అయితే ఇట్స్ నైస్. నేను రేపు ఒక పెద్ద స్టేజ్ నుంచి చెప్పుకోవచ్చేమో, నేను ఇలా స్ట్రగుల్ పడి ఇంత దూరం వచ్చాను అని చెప్పి. మేబీ నేను ఇంకో 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చేమో. సో అది నా మైండ్ సెట్ ఇప్పుడు ప్రెసెంట్ అలా ఉంది. నేను ఏది హార్ట్కి తీసుకోవట్లేదు. అండ్ కొన్ని రోజులు ఎలా ఉంటాయంటే, చాలా హార్ట్కి తీసుకున్నప్పుడు బేసిక్లీ నాకు మమ్మీ మాత్రమే, డాడీ లేదు. చిన్నప్పుడు 5 years ఉన్నప్పుడు చనిపోయారు. రాత్రి సడన్గా గుర్తు వస్తుంది, అరే నాన్న ఉంటే మేబీ ఫైనాన్షియల్గా మమ్మీని సపోర్ట్ చేస్తుండే, నేను ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రై చేయవచ్చు, ఇలా అనిపించేది. కానీ వేరే టైంలో అయితే నన్ను నేను బ్యాక్ చేసుకుంటున్నాక, ఈ రోజు లేదు రేపు కానీ ఏదో ఒకటి వస్తుంది, గట్టిగా కొడతా. సో ఇక్కడ పెద్ద ప్లాట్ఫామ్స్ లో కూడా చేసావు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలాంటి వాటిలో కూడా చేసావు. బట్ అక్కడ కూడా సమ్ ఇష్యూస్ వలన ఆగిపోయావని విన్నాను. ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటి? బ్యాక్ స్టోరీ అంటే బేసిక్గా నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది, జెన్యూన్గా ఆపర్చునిటీ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాను, ఒక 3 years కాంట్రాక్ట్ అది ఇది అన్నారు. ఎసైడ్ ఓకే ఫైన్, శాలరీ గురించి కూడా అంతగా నేను పట్టించుకోకుండా, సరే ఆపర్చునిటీ వస్తాయి, రేపొద్దున నేను 70mm స్క్రీన్లో కనిపించాలంటే మేబీ ఇది ఒక స్టెప్ ఏమో అనుకొని నేను స్టార్ట్ చేసుకున్న వాళ్ళతో. బట్ లేటర్ ఏమైపోయిందంటే, నేను కనిపించడానికి సాఫ్ట్వేర్లా కనిపించానక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాటూస్ కానీ, నా వే ఆఫ్ టాకింగ్ కానీ, నా బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ సాఫ్ట్వేర్లా ఉండదు. అండ్ ఒక సాఫ్ట్ స్పోకెన్ పర్సన్లా కూడా ఉండదు. నాకు ఎలా అయ్యేదంటే, సాఫ్ట్వేర్ స్క్రిప్ట్ కానీ, పెళ్ళైన తర్వాత కానీ స్క్రిప్ట్లు, సో ఇలాంటివి వచ్చేది. ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళు రాంగ్ అని, మేబీ నాకు ఇక్కడ అలా రాసి పెట్టిందేమో. సో అలా వచ్చేవి. అండ్ వన్స్ నేను ఒకసారి క్వశ్చన్ చేయగానే ఇట్ బ్యాక్ ఫైర్డ్ ఆన్ మీ. మేబీ నేను ఇలా ఆపోజిట్గా మాట్లాడుతున్నా అని చెప్పి స్క్రిప్ట్స్ రావడం తక్కువైంది. లేటర్ శాలరీస్ ఆన్ టైం రావడం లేట్ అయింది. తర్వాత నేనే ఒక హార్డ్ డిసిషన్ తీసుకున్నా, ఇక్కడ ఆల్రెడీ నేను ఇంత స్ట్రగుల్ పడుతున్నా, ఒక ప్లేస్లో నేను స్టక్ అవ్వడానికన్నా ఐ థింక్ ఐ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పి నేనే బయటకు వచ్చేసిన. సో ఇప్పుడు మూవీ ఛాన్సెస్ కోసం ఎలా ట్రై చేస్తున్నావు? అండ్ సో ఇంకొకటి, నువ్వు ఒక గుడ్ డాన్సర్, నేను చూసాను నీ రీల్స్ అన్ని చూస్తూ ఉన్నాను, అన్ని చూశాను. సో ఎవరే గుడ్ డాన్సర్. సో అటు సైడ్ ఏమైనా ట్రై చేయలేదా? డాన్సింగ్ సైడ్ ఓన్లీ ఫర్ యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నావా? చిన్నప్పుడు యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ రిమెంబర్, డాన్స్ అనేది వితౌట్ నోయింగ్ నాకు నా బాడీలో వచ్చేసింది దాకా. బిఫోర్ ఐ వాజ్ ట్రైన్డ్, చిన్నప్పటి నుంచే డాన్స్ చేస్తున్నా. కానీ నాలో నాకు తెలియని ఒక గట్ ఫీలింగ్ అని చెప్పినా కదా, మేబీ డాన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై క్యారెక్టర్. ఒక 10 characters లో డాన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. రేపు పొద్దునే నేను ఎక్కడైనా ఆడిషన్స్ ఇస్తే జస్ట్ యాక్టింగ్ మాత్రం కూడా డాన్స్ కూడా చూస్తారు, ఇంకా వాళ్ళ లుక్స్ కానీ చూస్తారు. కాబట్టి డాన్స్ ఒక చిన్న పార్ట్లనే తీసుకున్నా. ఎప్పుడు నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకోలేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా ఎవరైనా చూస్తారా ఈ అబ్బాయికి డాన్స్ వచ్చు అని మాత్రమే చూడాలనుకుంటున్నా. అలా కాకుండా నేను పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ కొరియోగ్రాఫర్ చాలా పెద్దగా ఉన్నారు. అండ్ అంత లెవెల్ నేను లేను, నేను కల్లో కూడా అనుకోను. నాకు వచ్చినంత నేను ట్రై చేస్తున్నా అక్క, అంతే. డాన్స్ మీద ఫోకస్ చేస్తాను. అవును. సో యాక్టింగ్ కి హెల్ప్ అవుతుంది. అవును, ఒక స్ట్రెంగ్త్ లా ఉంటది డాన్స్ అనేది నాకు అని. సో కన్నడ దగ్గర నుంచి ఇక్కడికి అనేదానికి నువ్వు నాకు వ్యాలిడ్ రీజన్ చెప్పాల. కన్నడలో నువ్వు అంతకు ముందు కొన్ని సినిమాలకి ఐ మీన్ బ్యాక్ ఆర్టిస్ట్ కూడా, జూనియర్ ఆర్టిస్ట్ కింద కూడా వెళ్ళావు అని చెప్పేసి నేను విన్నాను. పెద్ద పెద్ద రజనీకాంత్ గారి మూవీ లాంటి సినిమాలకి. సో మరి ఇక్కడికి వచ్చి మరి ఎందుకు ఈ స్ట్రగుల్స్? అక్కడే కంటిన్యూగా ట్రై చేస్తే కనుక మదర్ కి సపోర్ట్ ఉంటుంది, అండ్ ఇంకా వచ్చిన లాంగ్వేజ్ కాబట్టి ఇంకొంచెం బాగుంటుంది. అలా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ, కేజీఎఫ్ తర్వాత. అవును అవును. సో అది కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ అయ్యింది. సో ఎందుకు ఇక్కడే ఇలా మొండిగా ఒక్కడవే ఫుడ్ లేకోకుండా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నావు? అక్కడ మీ మమ్మీకి సపోర్ట్ చేస్తూ కన్నడలో ట్రై చేసుకోవచ్చు కదా.
సో బేసిక్గా ఇది జూనియర్ ఆర్టిస్ట్గా చేసింది 2016-17 అనుకుంటా అక్క. సో అప్పుడు ఎలా అయిందంటే మా మమ్మీకి కూడా చాలా ఇష్టం నేను పెద్దగా సినిమాలో చేయాలని. మమ్మీకి చాలా ఇష్టం. సో తనేం చేసిందంటే కొన్ని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ వస్తాయిగా, ఇక్కడ మీరు ఇంత అమౌంట్ పే చేస్తే మీకు ఆ ఛాన్స్ ఇస్తాం ఈ ఛాన్స్ ఇస్తామని. షీ యూస్ టు టేక్ మీ దర్. అక్కడ తీసుకుని వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1.5 lakhs దాకా పోయింది. ఈ రోజు డబ్బులు కట్టండి, మీరు ఎల్లుండి సీరియల్లో షూట్ ఉంటుంది, ఎల్లుండి ఆ సీరియల్లో షూట్ ఉంటుంది, మీకు ఫోటో షూట్ చేపిస్తాము, అలా చాలా అయినాయి. అండ్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా అయిపోయిందంటే ఇంట్లో డబ్బులు అవుట్. నేను ఎప్పుడు చెప్తున్నానంటే 2016-17 అంటే అప్పుడు కూడా మా మమ్మీ వేరే వాళ్ళ ఇంట్లో కిచెన్లో సింక్ క్లీన్ చేసి, వాళ్ళ క్లోత్స్ క్లీన్ చేసి, వెజల్స్ క్లీన్ చేసి, ఆ డబ్బులతో ఇంటి రెంట్ కట్టుకొని నన్ను కూడా చూసుకునేది. సో అలాంటి పీరియడ్ ఆఫ్ టైంలో నాకు మళ్ళీ తనని ఒక డబ్బు ఇన్వెస్ట్ చేపియాలని అనిపించలేదు. అప్పుడు నాకు ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యి ఇలా జూనియర్ ఆర్టిస్ట్ గారు బాబు ఒక 200 రూపీస్ ఇస్తాం పర్ డే అన్నారు. సో నా మైండ్లో ఏమనిపించింది అంటే సరే మేబీ అక్కడ నేను రికగ్నైజ్ అవ్వచ్చేమో అని చెప్పి లైన్గా ఒక 1.5 year వెళ్ళినాక ప్రతిరోజు. అప్పుడు మాకు 60 రూపీస్కి 1 day పాస్ వచ్చేది బస్సుది. అర్లీ మార్నింగ్ 6కి మా ఇంటి నుంచి స్టార్ట్ అవుతే 8 o'clock లోపల సెట్కి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి బ్యాక్లో నించోవడము, చాలా మంది తిట్టారు, కొట్టారు, భుజం మీద కాలు పెట్టి తన్నారు. ఇవన్నీ చూస్తూ 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 వచ్చిన. అండ్ లాస్ట్కి నాకు ఏమనిపించిందంటే సరే కొడితే నేను గట్టిగా కొట్టాలి, అప్పటిదాకా నేను కన్నడ సైడ్లో రిటర్న్ రాను. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, భుజం పైన కాలు పెట్టి తన్నారు అన్నా కదా, ఒక చిన్న షూటింగ్లో. ఆ రోజు నేను మైండ్లో ఫిక్స్ అయిపోయినా, నేను కన్నడ ఇండస్ట్రీకి మళ్ళీ రిటర్న్ వస్తే చరణ్ అంటే ఎవరని తెలిసినప్పుడే వస్తా. ఇది నేను రీజన్ మా మమ్మీతో కూడా చెప్పలే, ఎప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పలే, ఎవరికీ తెలియదు. ఆ రోజు ఏడ్చుకుంటూ నేను బస్లో కిటికీ సైడ్ కూర్చొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళడం నాకు ఇంకా గుర్తుంది. మళ్ళీ నేను కన్నడ సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తే కూడా నా పేరు తెలిసి ఉండాలి, అప్పటిదాకా నేను ఇటువైపు రాను అని అప్పుడే ఫిక్స్ అయిపోయినా. అసలు ఏం జరిగింది బ్యాక్ స్టోరీ? ఎక్కడ బ్యాక్ స్టోరీ వచ్చేసి అన్నం తింటున్నాం అక్క ఆఫ్టర్నూన్. అక్కడ పేరు వద్దులే, ఆ హీరో పెద్ద హీరోనే. వాళ్ళది ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, ఒక పెండల్ వేసినారు, దాంట్లో షర్ట్ ఇప్పి ఇలా కూర్చో ఉన్నాను. ఒక 20 మందితో నేను కూర్చో ఉన్నాను. ప్రిజనర్ లాంటిది, హీరో పోలీస్ క్యారెక్టర్ వచ్చి అందరినీ కొడతాడు. ఇది సీన్ జరుగుతుంది. వచ్చాడు హీరో, కళ్ళు కూడా బ్లింక్ కూడా చేయకుండా అందరినీ గట్టిగా కొట్టాడు. నాకు కూడా గట్టిగా తాకింది. తాకినప్పుడు ఫుడ్ లైన్లో నించో ఉన్నాము. ఫుడ్ కోసం అడుగుతూ ఉన్నా, సడన్గా నన్ను చూసిండు. ఎంతమంది ఉన్నారు మీరు? 20 మంది అన్న. 20 మందికి ఆల్రెడీ మేము ఫుడ్ ఇచ్చేసాంగా, అయిపోయింది, నువ్వు వెళ్ళు బాబు, బయట ఎక్కడైనా తీసుకో అన్నారు. అక్కడ ఏడ్చుకుంటూ సైడ్కి వెళ్ళిన. తర్వాత మళ్ళీ పిలిచారు, లోపలికి వెళ్ళి కూర్చున్నా. ఒక 3 days అదే సీన్ జరుగుతుంది. 3 days అక్కడ రోజు వెళ్ళేవాడిని, రోజు అది ఏదో నించో ఉండాలి అని చెప్పారు. నించో ఉన్నాను. థర్డ్ డే ఇంకేం పేమెంట్ తీసుకురావడానికి లాస్ట్లో నించుంటాం కాక 9 o'clock 10 o'clockకి లైన్లో నించొని 200 600 రూపీస్ నాకు రావాలి. 3 రోజులు అక్కడ ఉన్నా, లైన్లో నించో ఉన్నాను. నెక్స్ట్ నా పాయింట్ రాగానే ఎవరి సైడ్ నుంచి వచ్చారు? లేదన్నా ఇలా ఒక అన్న నన్ను పంపారు, 3 days నుంచి నేను వస్తున్నాను, 600 ఇవ్వాలన్నా అంటే, అవునా ఒక్క నిమిషం ఆగు అని చెప్పి చెక్ చేస్తే ఆల్రెడీ 20 members ఉన్నారు. వాళ్ళు అక్కడ షూట్ లొకేషన్కి రావాల్సిన 20 మంది ఉన్నారు. నువ్వెందుకు వచ్చి రోజు కూర్చున్నావు, మేమెందుకు పైసలు ఇవ్వాలి అని చెప్పి మాటల్లో నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అంటే, ఆ 600 రూపీస్ నాకు ఇప్పుడు తీసుకోలేదంటే, ఇంట్లో చెప్పున్నా మమ్మీకి రోజు ఇలా షూట్కి వెళ్తున్నా అని. 600 రూపీస్ ఒక 1 week మమ్మీకి హెల్ప్ అవుతుందేమో అనే మైండ్ సెట్ నాది అప్పుడు. చిన్నోడిని కదా, ఇంటికి వెళ్ళడానికి అయితే బస్ పాస్ ఉంది, రాత్రి 10 o'clock. ఇప్పుడు 600 రూపీస్ తీసుకోక నేను ఇంటికి వెళ్తే మమ్మీకి ఏం చెప్పాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతున్నా, లేదన్నా రోజు వస్తున్నా అది ఇది అని. కానీ లాస్ట్కి తన కాళ్ళతో ఇక్కడ తన్నాడు. ఇక్కడ తన్నగానే నేను ఏం చేయాలని ఆలోచించుకోకుండా ఏడ్చుకుంటూ నడుచుకొని వెళ్ళిపోయినా ఇంకా ఇంటికి. ఆ రోజు జరిగిన నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళినా, బస్ ఎక్కిన, విండో సీట్లో కూర్చున్నా. ఆ 45-55 minutes ఏం జర్నీ ఉందో ఆ జర్నీ మొత్తం ఏడుస్తూనే ఉన్నా. ఈరోజు నాకు ఇలా చేశారు, పర్లేదు, నేను ఎలా కంబ్యాక్ ఇవ్వాలి, నేను మళ్ళీ కన్నడ ఇండస్ట్రీలో ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్లా చేసినా కానీ నా పేరు తెలిసిండాలి వాళ్ళకి. తను నన్ను క్వశ్చన్ చేసే ముందు అరే ఈ అబ్బాయి చరణ్ అని తెలిసింటేనే నేను రిటర్న్ వస్తా అనే మైండ్ సెట్తో నేను అక్కడికి వదిలేసినాక దాని తర్వాత ఎప్పుడు నేను అటువైపు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా నేను బెంగళూరు వెళ్తే మా మమ్మీని కలుస్తా అంతే, ఇంకెవరిని కలవను నేను బెంగళూరులో.
అదొక ఎనిమినిటీ పెంచుకున్నా నేను నాలో నేను. సో మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది అంటే నువ్వు అక్కడే కాబట్టి మొత్తము మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఇక్కడ నీకు ఎవ్వరూ లేరు. సో ఇప్పుడు ఏదో ఒక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కి మంచి స్టోరీస్ రాస్తున్నావు. అక్కడ ఇష్యూ అయింది. ప్రెజెంట్ సినిమాలకి ఎలా ట్రై చేస్తున్నావు? ఎప్పుడు అనిపించలేదా ఎందుకు నాకు ఇదంతా అవసరమా? అంటే ఫుడ్ తినుకోకుండా ఒక పానీపూరి తింటూ లైఫ్ లీడ్ చేస్తూ అంటే ఫుడ్ బేసిక్‌గా అక్క అనేదే లేకోకుండా ఎందుకంత ఇబ్బంది పడి డెఫినెట్‌గా లైఫ్‌లో గోల్ ఉండాలి. దానికోసం ట్రై చేయాలి. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలము. సో, చాలామంది చెప్తుంటారు. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఈ స్టేజ్ నుంచే వెళ్లారు. సో, డెఫినెట్‌గా హోప్‌ఫుల్‌గా వస్తుంది. కానీ ఎందుకు? అంటే ఇంకోటి ఆల్టర్‌నేటివ్ చూసుకుంటూ ఇది ట్రై చేయడానికి కుదరట్లేదా నీకు ఇండస్ట్రీలో? అంటే బేసిక్‌గా నాకు ఈ రోజు వరకు ఒక సినిమాలోకి ఎలా ఎంటర్ అవుతారనే పాయింటే నాకు తెలీదక్క. హ్మ్. ఇన్ని రోజులు ఎలా ఉన్నా అంటే, అరే! రోజు నేను వీడియోస్ చేస్తూ ఉండాలి. ఎక్కడైనా ఆడిషన్స్ ఉంటే వెళ్ళాలి. ఇది తప్ప ఈరోజు నేను మీతో ఇంటర్వ్యూలో ముందుకు నేను మాట్లాడినట్టు అప్పుడే నాకు అర్థమైంది. ఓకే. పీఆర్ ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళతో మేనేజర్స్ ఉంటారు. వాళ్ళతో కాంటాక్ట్ ఉండాలి. వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి మనం ఆడిషన్ క్లిప్స్ పంపాలి. నాకు ఈ రోజు అర్థమవుతుంది. హ్మ్. అంటే నేను ఎలాంటి బ్యాక్ డ్రాప్ నుంచి వస్తున్నా అంటే సినిమా అంటే ప్రాణం. కానీ ఎలా వెళ్ళాలో తెలీదు. హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్‌లో నుంచి వస్తున్నా కాబట్టి ఇంకా నేను వన్ స్టెప్‌లో కూడా లేనక్క. స్ట్రగల్స్ ఉన్నాయి. ఆబ్వియస్‌లీ ఉన్నాయి నాకు. కొన్ని సార్లు ఎలా ఉంటాయంటే రాత్రులు నా వర్త్ లేదేమో, నేనేం చేయలేనేమో లైఫ్‌లో. హ్మ్. మేబీ నేను ఇక్కడే ఆపేయాలి. ఐ మీన్ సూసైడల్ థాట్స్ దాకా ఎళ్ళిపోయింది. లాస్ట్‌కి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ మీన్ లాస్ట్ మొమెంట్‌లో ఇంకేం అవ్వదు నా వల్ల అనుకున్నప్పుడు ప్రతిసారి మా అమ్మ గుర్తొస్తది. సరే ఇంకోసారి ట్రై చేద్దాం. ఇంకొక్కసారి ట్రై చేద్దాం పర్లేదు. ఇలా అనుకోని ఒక్కొక్కసారి నేను గూగుల్‌లో టైప్ చేసి ఆఫీసెస్ ఉంటాయి గదా! ప్రొడ్యూసర్ ఆఫీసెస్. హ్మ్. అది టైప్ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర రోడ్ వరకు వెళ్ళడం. ఎవరన్నా వాచ్‌మెన్ చూస్తూ ఉంటారు. క్యా కర్ రహా ఇధర్ జా జా అనేవాళ్ళు. రిటర్న్ వచ్చేసేవాడిని. ప్రాపర్ వే ఈ రోజు నాకు తెలిసింది. ఒక మేనేజర్ ఉంటారు. ఒక పీఆర్ ఏజెన్సీ ఉంటది. వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పి. ఓకే. ఇన్ని డేస్ మరి ఇక్కడ అట్‌లీస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కింద కూడా ట్రై చేయలేదా తెలుగులో? తెలుగులో ఏదైక హ్మ్. ఎందుకు నేను ట్రై చేయలేదు అంటే మేబీ ఫస్ట్ నాకు ఇన్‌స్టాగ్రామ్ అనే ఒక టూల్ నా దగ్గర లేదు. హ్మ్. ఇప్పుడు నా దగ్గర ఒక టూల్ ఉంది. ప్రెజెంట్‌లో అయితే సోషల్ మీడియా ఐ థింక్ ఇట్ మ్యాటర్స్ అలాట్. చాలా హ్మ్. వెయిటేజ్ ఉంటది హ్మ్. సోషల్ మీడియాకి కూడా. మేబీ నాకు సెట్ అయ్యే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌లా వెళ్తే నేను అలానే ఫిక్స్ అవ్వకూడదు. మేబీ హ్మ్. నేను ఒక క్యారెక్టర్‌లా వస్తే కూడా నేను అప్పుడు వెళ్తాను అనే ఒక మైండ్ సెట్‌లోనే ఉన్నాను. హ్మ్. హ్మ్. జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్తే తప్పు కాదు ఆబ్వియస్‌లీ. కానీ అది ఆల్రెడీ నేను 2016, 17లో చూసా కాబట్టి ఐ నో హౌ ఇట్ విల్ బి. హ్మ్. నేను మళ్ళీ నా మోరల్స్‌ని తక్కువ చేసుకోవాలనుకోలేదు. సో, అందుకని ఐ యామ్ వెయిటింగ్ అక్క. ప్రాపర్‌గా వెయిట్ చేస్తూ ఉన్నా. ఐ యామ్ సర్వైవింగ్ ప్రెజెంట్ అంతే. సో, సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే ఏం చెప్తావు? సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ 1 ఇయర్ నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి బ్రేక్ తీసుకున్నా. హ్మ్. బెంగుళూరులో మార్కెటింగ్ చేస్తూ ఉన్నాను 1 ఇయర్. హ్మ్. 1 ఇయర్ సోషల్ మీడియా నుంచి మొత్తం బ్రేక్ తీసుకొని. సో, ఆ మార్కెటింగ్ ఇక్కడ కూడా ఒక 2, 3 బ్రాండ్స్ చేస్తున్నా. ఆ వచ్చిన అమౌంట్ డైరెక్ట్‌గా ఇంటికి పంపిస్తున్నా. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా ప్రమోషన్స్ వస్తేనే నాకిక్కడ రూమ్ రెంట్, ఫుడ్ ఇవన్నీను. ఓకే. యాహ్! ఓన్లీ ఇన్‌స్టా మీద డిపెండ్ అయ్యావు. నాట్ ఓన్లీ ఇన్‌స్టా బట్ మార్కెటింగ్ చేస్తున్నాక. హ్మ్. బేసిక్‌గా నాకు అక్కడ వచ్చే 40,000-50,000 ఇంటికి పంపిస్తున్నా. హ్మ్. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చే ప్రమోషన్స్ వల్ల నేను ఇక్కడ సర్వైవ్ అవుతున్నా. హ్మ్. వస్తే వస్తది లేదంటే లేదు. సో, అన్ని డేస్ ప్రమోషన్స్ ఉండాలని ఉండదు కదా! ఉండదు. సో, కొన్ని డేస్ రాకపోవచ్చు. కొన్ని అవును. డేస్ అవును. చేయొచ్చు. సో, ఇప్పటికి ఫుడ్ పానీపూరి తింటూనే సర్వే అవుతున్నావా? నాట్ ఎవ్రీ డే అక్క. నేను అలా అని హ్మ్. చెప్పి ప్రతిరోజు అనను. హ్మ్. పైసలున్నప్పుడు బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేస్తా. హ్మ్. నేను వన్స్ ఇన్ ఎ వీక్, వన్స్ ఇన్ ఎ మంత్ నాకు చాలా అనిపిస్తున్నప్పుడు తినేస్తా. ఎందుకంటే రూమ్‌లో ఒక్కడే ఉంటా కాబట్టి తినేస్తా. మిగతా టైంలో అయితే బేసిక్‌గా నాది ఇదే రొటీన్. హ్మ్. సాయంత్రం అయితే ఒక చాయ్ దుకాణం దగ్గర ఎళ్లి కూర్చుంటా. నాకు తెలిసిన ఒక 3, 4 ఫ్రెండ్స్ వస్తారు. చాయ్‌లు తాగుతాం. పానీపూరి తింటా. వాళ్ళకి తెలియకుండా నేను వెళ్తున్నారా ఇంటికి తినేసి ఎళ్తాను అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అవుతా. ఆన్ ద వేలో పానీపూరి తింటా. ఇంటికెళ్ళిపోతా. హ్మ్. ఇది నా రొటీన్ డైలీది. సో, ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు? ఇక్కడ ఎవరు నీకు ఏంటి సపోర్ట్? సపోర్ట్ అయితే వెంకీ గురించి చెప్పాలక్క. ఎందుకు చెప్పాలి అంటే బేసిక్‌గా 1 మంత్ బ్యాక్ నేను బట్టలన్నీ సర్దుకున్నా. ఇక్కడున్న నా రూమ్‌లోని థింగ్స్ అన్ని సర్దుకొని బెంగుళూరు వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే వెంకీ కాల్ చేసి "ఎక్కడున్నావు చరణ్? ఏం చేస్తున్నావు? వీడియోస్ ఏం చేయట్లేదా?" అంటే తనకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. నా వల్ల కాట్లేదు. ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వైవ్. మేబీ థిస్ ఈస్ నాట్ ఫర్ మీ అనిపిస్తుంది నాకు. నేను వర్త్ కాదేమో, నాకు యాక్టింగ్ రాదేమో, ఇలానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు హి ఈస్ ద వన్ హూ కాల్డ్ మీ బ్యాక్. లేదు చరణ్ నువ్వు రిటర్న్ రా.
లెట్స్ ఏదో ఒకటి నేను హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పినప్పుడు జెన్యున్ గా చెప్పాలంటే వెంకీ ఈస్ బికమ్ మై ఓన్లీ ఫ్రెండ్ రైట్ నౌ. ఎందుకంటే బయట ఫ్రెండ్స్ ఉన్నారు, సాయంత్రం అయితే చాయ్ తాగుతాం, ఉన్నాయి ఒక చాయ్ ఒకటి అది తాగుతాం, ఇంటికి వెళ్ళిపోతాం, ఓకే. కానీ జెన్యున్ గా నా గురించి ఆలోచిస్తున్నాడు అంటే రీసెంట్ టైమ్స్ లో ఫ్రమ్ లాస్ట్ 1 month నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నదంటే వెంకీనే. ఐ థింక్ వెంకీ మీకు కూడా తెలుసు అనుకుంటే, హీస్ అపియర్ నౌ. సో 1 month నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాడు తను. సో అలా అతని సపోర్ట్ తో అసలు ఏం అవ్వాలని ఇండస్ట్రీలో ఒక హీరో అవ్వాలనా, ఆర్టిస్ట్ అవ్వాలనా, అసలు ఏం అవ్వాలని అనుకుంటున్నావు? అంటే కొరియోగ్రాఫర్ కాదన్నావు, నువ్వు ఆల్రెడీ డాన్స్ చేస్తున్నావు, కొరియోగ్రాఫర్ కాదని చెప్పావు. సో ఏ బాపాలు? ఇనిషియల్ గా అయితే నాకు హీరోనే అక్క. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు చూసినా కాబట్టి హీరో అనేది నా మైండ్ లో ఉంది. మేబీ నేను హీరో కాకపోతే 70mm లో నన్ను నేను చూసుకోవాలి, మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను 70mm స్క్రీన్ లో చూడాలి అనేది నా పెద్ద డ్రీమ్. ఇంకా దేవుడు ఏం రాసింటే అదే అవుతుంది అని వెయిట్ చేస్తున్నా. సో నువ్వు ఇంతకు ముందు నేను విన్నాను, నువ్వు ఒక ఫిట్నెస్ దీనిలో వర్క్ చేసేవాడు అని. ఏంటి అసలు బ్యాక్ స్టోరీ ఏంటి? అది ఐ థింక్ దిస్ ఈజ్ ఇన్ 2018-19 అక్క. నేను అప్పుడే నా డాన్స్ డిప్లొమా ముంబైలో చేసుకోవచ్చిన కల్ట్ ఫిట్ లో నేను ఒక ఆడిషన్ ఇచ్చాను, డాన్స్ ఫిట్నెస్ ట్రైనర్ లాగా. ఆడిషన్ ఇస్తున్నప్పుడు దే స్పోక్ టు మీ అండ్ దేవర్ లైక్, సరే నువ్వు మా టీం జాయిన్ అవుతావా, హెచ్ఆర్ టీం, నువ్వు స్కౌట్ చేయాలి, వేరే స్టేట్స్కి వెళ్ళి డాన్సర్ని స్కౌట్ చేసి వాళ్ళు ఆడిషన్ తీసుకురావాలి అన్నారు. సో అప్పుడు ఇట్ వాస్ వెరీ గుడ్ లైఫ్ అక్క, ట్రస్ట్ మీ. నేను అప్పుడే నా బండి కొన్నాను R15. ఇట్ వాస్ వెరీ గుడ్, లైఫ్ వాస్ వెరీ గుడ్ బిఫోర్ కోవిడ్. కల్ట్ ఫిట్లో హెచ్ఆర్గా చేస్తున్నప్పుడే నేను డాన్స్ ట్రైనర్లా కూడా చేశాను అక్కడ. ఆల్మోస్ట్ ఒక 1.5 year కల్ట్ ఫిట్లో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం, చాలా మంచిగా ఉండే. బట్ ఆ టైంలో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా మంచిగా ఉంది, చాలా. బట్ ఎందుకు మళ్ళీ ట్రై చేయలేదా? సడన్ ఆల్ ఆఫ్ సడన్ ఓన్లీ యాక్టింగ్ కోసం అన్ని వదిలేసావా? అక్క అంటే ఐ న్యూ ఇట్ బిఫోర్ ఐ లైక్ 100% మొత్తం ఇచ్చే ముందు నాకు తెలుసు ఇలాంటి స్ట్రగల్స్ ఉంటాయని, కానీ ఇంతలా ఉంటాయని తెలియదు. ఒక హాఫే మునిగిపోయినా నేను. రిటర్న్ వెళ్దామంటే ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ 27 రైట్ నౌ. నేను మళ్ళీ రిటర్న్ వెళ్తే కల్ట్ ఫిట్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే వేరే ఒక MNC కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. బట్ నేను లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతా అనేది మాత్రం నాకు తెలుసు. ఆ రిగ్రెట్స్ వద్దు అని నేను ఇంకా ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ ఇంకా ఇక్కడే ఉన్నాను. ఓకే, అండ్ నువ్వు అంతకుముందు ఒక MNC లో కూడా చేసావని విన్నాను. అవును. సో ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ట్రై చేస్తున్నావా? లేదక్క, MNCకి మళ్ళీ నాకు వెళ్ళాలని లేదు. అంటే రీసెంట్ టైమ్స్ లో బై గాడ్స్ గ్రేస్ చిన్న చిన్న ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ప్రతి ఒక్కటి గ్రాబ్ చేస్తున్నాను. ఏది చిన్నది ఏది పెద్దదని నేను దూరం పెట్టట్లేదు. సో చూద్దాం ఏమవుతుందో. సో నీ గోల్ అయితే హీరో అవ్వాలని. ఇక్కడైతే నీ ఫేవరెట్ హీరో ఎవరికి తెలుగులో? అక్క నాకు హీరో అంటే చిరంజీవి గారే, కానీ భక్తుడు అయితే నేను పవన్ కళ్యాణ్ గారికి. అంటే నాట్ బికాజ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరు వేస్తున్నారు, నో. జానీ మూవీ వచ్చినప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. ఇప్పుడు ఏదో అందరూ ట్రెండ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని ఫాలో లేకుంటే బయోలో పెట్టుకుంటే అనుకుంటున్నారు, కానీ నాకు చిన్నప్పటి నుంచి అక్క నాకు హీరో అంటే చిరంజీవి గారు, నాకు చాలా ఇష్టం అంటే దేవుడు అంటే పవన్ కళ్యాణ్ గారు, అంతే. సో నీ ప్రొఫైల్లో కూడా నేను చూసాను పవన్ కళ్యాణ్ డివోటీ అని చెప్పేసి. అవును, నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు అందరు ట్రెండ్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అని పెట్టుకుంటా. లేదక్క, లేదు. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే ఉంది నా బయో, పవన్ కళ్యాణ్ డివోటీ అనే ఉంది. నా రూమ్ లో కూడా ఒక పెద్ద వాల్ పోస్టర్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారిది. ఓకే, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? ఏ సినిమాలు అంటే ఇష్టం పవన్ కళ్యాణ్? ఆల్మోస్ట్ అన్ని అక్క, కానీ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే జానీ, బాలు, ఇంకా జల్సా. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మూవీస్ ఇవి 3. సో మీ క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంది అక్క, కొంచెం. ఏదైనా స్ట్రగ్లింగ్ పీరియడ్ నుంచి లైఫ్ ని స్టార్ట్ చేయడము అక్క అలా? అవును, అంటే బేసిక్గా నేను కనిపించడానికి కొంచెం రఫ్ లా కనిపిస్తా అక్క. అంటే వీడు చాలా రూడ్ గా ఉంటాడేమో, ఏదైనా మాట్లాడతాడేమో అని చెప్పి. కానీ నేను ఎంత సాఫ్ట్ అంటే వన్స్ నాతో క్లోజ్ అయినప్పుడు అందరికీ అర్థమైపోతుంది. నేను డబ్బులున్నా కానీ అలానే ఉంటా, డబ్బు లేనా కానీ అలానే ఉంటా. నాకు ఒకరు నా జేబులో 100 రూపాయలు ఉండి ఎవరైనా కనిపిస్తే 100 రూపాయలు ఇచ్చేసే రకం నేను. ఒక్కొక్కసారి ఏజ్ అయిపోయిన వాళ్ళు నాకు కనిపిస్తే ఆలోచించను అంతగా, కానీ బయట నుంచి నేను అలా కనిపించను. అది నా బాధ. బయట నుంచి వీడు పెద్ద ఫ్లర్ట్, తాగుతూ తిరుగుతూ ఉంటాడేమో ఇలా అనుకుంటారు. ఓకే, సో నువ్వు అమ్మాయిలతో కూడా రీల్స్ అవి చేస్తూ ఉన్నావు, చూసా నేను. అమ్మో అక్క, అది ఇప్పుడు అక్క. బేసిక్ గా నా ప్రొఫైల్ లో ఉన్నది ఒక 2-3 మాత్రం వీడియోస్ ఉన్నాయి. అది ఇప్పుడు నేను కొంచెం ఇంట్రోవర్ట్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఇప్పుడు వీడియోస్ చేస్తున్నా, అంతే. సో ఇక్కడ మంచి మీకు క్రష్ ఎవరు? అక్క
క్రష్ అంటే ఎవరని చెప్పి వద్దక్క. నేను చెప్తే అంటే అమ్మాయి కూడా తెలుసు నాకు క్రష్ ఉంది అని. కానీ చెప్తే బాగోదు అంతే. చెప్పొచ్చు కదా వద్దక్క, వద్దు వద్దు వద్దు. మళ్ళీ మిగతా వాళ్ళు నన్ను వేసుకుంటారు. ఓకే. అది నీకు అందరూ అమ్మాయి ఫ్యాన్సే ఉన్నారా, లేడీ లేదక్క. ఫ్యాన్సే ఉన్నారా? ఇది మిస్కన్సెప్షన్ ఏముందంటే నా ఫాలోవర్స్లో 65% అబ్బాయిలే ఉన్నారు, 35% అమ్మాయిలు. అమ్మాయిలు కూడా హాయ్ అన్న, ఏం చేస్తున్నావు అన్న ఇలానే మెసేజ్ చేస్తారు. అంత పెద్దగా గర్ల్స్ ఫాలోవర్స్ నో, అంతగా ఏం లేదు. సో అట్లా మంచి రాముడు మంచి బాలుడు లాగా ఛాన్సే లేదక్క, అంత మంచోడిని కూడా కాదు నేను. ఓకే, ఫ్లట్ అనమాట. ఫ్లట్ ఫ్లర్ట్ అంటే అక్క, చెడ్డోడు అంటే ఫ్లర్ట్ అని కాదు కదా అక్క. మంచోడు అంటే అంత మంచోడిని కాదు, చెడ్డోడు అంటే అంత చెడ్డోడిని కూడా కాదు. మంచోడికి మంచోడు, చెడ్డోడికి చెడ్డోడు అంతే. నాకు కోపం రాదు, వస్తే పోదు అంతే అక్క, సింపుల్ గా చెప్పాలంటే. సో సూపర్. సో ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా సినిమాలు ఏం చేస్తా? నెక్స్ట్ సినిమా అని కాదక్క, ఇప్పుడే నేను వెంకీ గారితో వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ ని కలిశాను. ఒక ఆల్బమ్ సాంగ్ రెడీ ఉంది, మేబీ ఈ మంత్ లోనే షూట్ అవ్వచ్చు. మేబీ బై ద టైం ఈ వీడియో పోస్ట్ అయ్యే లోపు ప్రోమో కూడా రావచ్చేమో. ఓ నైస్. అంటే అన్ని ఇప్పుడు దేవుడు మళ్ళీ కరుణిస్తాడేమో. ఇప్పుడు నిన్నటి నుంచి మంచిగా ఒక్కొక్కటే కాల్స్ వస్తూ ఉన్నాయి. డెఫినెట్ గా ఈరోజు మా ఛానల్ కూడా వచ్చాయి కాబట్టి ఇంకా ఫర్దర్ గా కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అండ్ నో మ్యాటర్ మీరు డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, నేను ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆ రెస్పెక్ట్ నాకు అంతుంది. ఒకటే కోరుకుంటున్నా, ఒక ఛాన్స్ నాకు కావాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. సో ఆ ఛాన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, వస్తుందనే కోరుకుంటున్నా. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ చరణ్. థ్యాంక్ యూ అక్క. డెఫినెట్ గా మంచి ఛాన్స్ రావాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హెల్త్ చూసుకో, ఏ అవసరం ఉన్నా సరే డెఫినెట్ గా కాల్ చేయి. షూర్ అక్క, షూర్. థ్యాంక్ యూ. డెఫినెట్ గా ఆ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మ్యాటర్, మనము ఎన్ని చేసినా ఏది చేసినా ఫస్ట్ రోటీ కపడా, ఆ రెండింటి కోసమే. సో మనం ఎంత రీచ్ అవ్వాలి అన్నా కూడా లేకుండా మనం ఏం చేయలేం కదా. ఫస్ట్ హెల్తీగా ఉండాలి. సో నీలాగా చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, అందరూ వస్తారు. బట్ అందరికైతే మేము చేస్తామో చేయమో మా దానికి రాదు కాబట్టి, సో డెఫినెట్గా మా దృష్టిలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎవరికైనా మా వల్ల హెల్ప్ చేస్తాము. నీకు ఏ అవసరం వచ్చినా డెఫినెట్గా కాల్ చేయి. థ్యాంక్స్ అక్క. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్. మంచి పొజిషన్ లో ఉండాలి. ఫస్ట్ డెఫినెట్గా ఆల్బమ్ సాంగ్స్ ఇప్పుడు మంచి ట్రెండ్ ఉన్నాయి. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తే డెఫినెట్ గా క్లిక్ అవుతుంది. హిందీలో అటు సైడ్ చాలా బాగున్నాయి. బట్ తెలుగులో అప్పుడులో స్మితా గారు అలాంటి వాళ్ళు చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ అంత ట్రెండ్ లేదు. మధ్యలో షకీల్ గారు ఏదో 1-2 చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు. సో ఇంకా ఇప్పుడైతే ఏమీ లేవు సాంగ్స్. నాకు తెలిసి చాలా తక్కువ, అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. మేబీ మ్యూజిక్ మీద అంటే చూసిన వాళ్ళు నువ్వు చూస్తున్నావా నీకు తెలుసా అంటారేమో. మేబీ అంటే జనరల్ గా వింటూ ఉంటాం కాబట్టి. మెహబూబ్ వాళ్ళు ఒకటి చేశారు రీసెంట్ గా ఆల్బమ్ సాంగ్స్. అంటే నాకు తెలిసినంత వరకు మెహబూబు, శ్రీ సత్య వీళ్ళందరూ రీసెంట్ గా చాలా మంచిగా చేశారు. వాళ్ళది నేను బాగా చూసాను. సో ఏదో 1-2 ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అండ్ నివృత్తి వైబ్స్ అని చెప్పేసి డెఫినెట్ గా నేను వాళ్ళ రిఫరెన్స్ కూడా నీకు ఇస్తాను. నివృత్తి వైబ్స్ అని చెప్పేసి హిందీలో ఎలా ఆల్బమ్ సాంగ్స్ కి ప్రొడ్యూస్ చేస్తారో తెలుగులో వాళ్ళంటూ ఒకటి స్టార్ట్ చేసి బాగా చేస్తున్నారు. సో మానస్ చేశాడు, చాలా మంది చేశారు. దాంట్లో మన బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు చేశారు. సో దానిలో వాళ్ళు మంచిగా ఒక సినిమా సాంగ్ ఎలా ఉంటుందో నివృత్తి వైబ్స్ వాళ్ళు అలా చేస్తుంటారు. సో యాజ్ ఏ ఒక జర్నలిస్ట్ గా నేను ప్రమోట్ చేయడం కాదు, నేను యాజ్ ఏ జర్నలిస్ట్ గా నేను వాళ్ళ దీనికి వెళ్తుంటాను, ప్రెస్ మీట్స్ కి వాటికి మమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారు. ఎవ్రీ సినిమాకి ప్రెస్ మీట్స్ పెడితే వాళ్ళ సాంగ్ కి కూడా ప్రెస్ మీట్స్. వెరీ నైస్. సో డెఫినెట్ గా అంత క్వాలిటీ బాగుంటుంది, వాళ్ళు అంత డెడికేషన్ గా ఉంటారు. డెఫినెట్లీ నేను రిఫరెన్స్ ఇస్తాను. ట్రై యువర్ లక్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నానండి BRK ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.